గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి రాశి కన్యా రాశి. ఈ యొక్క కన్యా రాశిలో మనం చూసుకున్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి కన్యా రాశిగా చెప్పబడుతున్నది. ఈ యొక్క కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క బుధుడు బుద్ధికారకుడైనటువంటి గ్రహం అన్నమాట. ఈ యొక్క బుధుడు యొక్క ప్రభావం కన్యా రాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతున్నది, మిగతా యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఈ యొక్క కన్యా రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కన్యా రాశి వారికి జూన్ నెలలో గనక చూస్తే గనక సౌగంధ భరితమైనటువంటి జీవన విధానం, అంటే నల్లేరు మీద నడక అంటారు కదా ఉదాహరణ, అలాంటి నల్లేరు మీద నడకలాగా ఉంటుంది అని అనిపిస్తున్నప్పటికీ కూడా ద్వితీయ అర్ధభాగంలో అంటే 2వ భాగం జూన్ నెల యొక్క 2వ భాగానికి వచ్చినప్పుడు కల్లా అంత ఈజీగా అయితే ఉండటానికి కనిపించడం లేదు. అయితే భార్యాభర్తల విషయాలకు వచ్చినప్పటికి కనుక ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరగడానికి జూన్ నెలలో అవకాశం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరు మంచి సపోర్ట్ని పొంది కళత్ర సౌఖ్యాన్ని పొందుతారు. అలానే పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి భార్య మూలకంగా వచ్చినటువంటి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి అత్తింటి వైపు నుంచి రావలసినటువంటి ఆస్తి కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఆ సంబంధితమైన అంశాలు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటివి ఈ యొక్క జూన్ నెలలో వారికి చెందటానికి, సాఫల్యం పొందటానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత పొందటానికి జూన్ నెల దోహదపడుతుంది. అలానే జూన్ నెలకు వచ్చినప్పటికల్లా వీరు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని వీరు నెమ్మదిగా ప్రారంభం చేస్తారు. ఇప్పటి వరకు అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కన్యా రాశి వారు జూన్ నెలలో కొంత ప్రశాంతంగా ఉంటారు. అలానే ఎవరైతే స్థిరాస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి జూన్ నెలలో ఆ విషయంగా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. కోర్టు వివాదాల్లో ఇరుక్కున్నటువంటి స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు ఒక పరిష్కారం వైపుగా ఒక మంచి సూచన అయితే ఉన్నది. ఒక మంచి స్టెప్ అటువైపుగా పడుతున్నది. ఒక మంచి నిర్ణయం వైపుగా అయితే ఆ యొక్క వివాదాలు పరిష్కార దిశగా ప్రయాణం చేయడానికి ఈ యొక్క వివాదాలన్నీ కూడా సమసిపోయేటటువంటి అవకాశానికి జూన్ నెల ఒక సోపానంగా కనిపిస్తూ ఉన్నది. అయితే కన్యా రాశి వారు బుధుడు అధిపతి కావడం చేత వీరి యొక్క ఆలోచన విధానం కొంత వేగంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేగవంతమైనటువంటి ఆలోచన విధానాన్ని కొంచెం తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచిస్తూ షార్ట్ టెంపర్ డెసిషన్స్ తీసుకోకుండా స్థిరమైనటువంటి నిర్ణయాల కోసం వీరు కృషి చేస్తూ ఆ రకంగా ఈ యొక్క రాశివారు కన్యా రాశి వారు జూన్ నెలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు పొందినటువంటి జీవన విధానాన్ని పొందటానికి వీరి యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం వైపుగా వీరు ప్రయాణం చేసేటటువంటి మార్గానికి జూన్ నెల మొదటి టోల్ గేట్ గా ఉండబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఆ యొక్క టోల్ గేట్ను దాటుకొని అవతల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆ మంచి లక్ష్యాలను, మంచి సంపాదనని, అలానే ఎవరైతే వడ్డీ వ్యాపారంలో ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా జూన్ నెలలో ఇప్పటి వరకు కూడా మీకు ఉన్నటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో
ఆ యొక్క బకాయిలన్నీ కొంతవరకు వసూళ్లు అవ్వడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద చేతిలో అయితే కనుక జూన్ నెలలో డబ్బులు రొటేషన్ అయ్యేటటువంటి అవకాశం కన్యారాశి వారికి ఉన్నది. కాబట్టి వీరు ఆ విష్ణుమూర్తిని ఈ యొక్క జూన్ నెలలో ఆరాధన చేసుకొని మరిన్ని శుభ ఫలితాల కోసం పరిహారాలు పొందవలసి ఉన్నది. కాబట్టి ఆ రకంగా వీరు కన్యారాశి వారు శుభప్రదమైన జీవితాన్ని పొందగలుగుతారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు మేషాది మీనరాశుల వాళ్ళు కూడా జూన్ నెలలో ఎలాంటి పరిహారాలను పాటిస్తే వచ్చినటువంటి ప్రతికూల ప్రభావం నుంచి తమని తాము రక్షించుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఏలినాటి శని సంచారం ఉన్నది. అలానే మేషరాశి వారికి అధిపతి కుజుడు. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా జూన్ నెలలో 2 రకాల పరిహారాలు చేయాలి. మొదటిది మంగళవారం రోజున, ప్రతి మంగళవారము కూడా వీరు నియమంగా పెట్టుకొని వీలైనన్ని సార్లు ఎవరికి వారే సొంతంగా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కానివ్వండి, లేదా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన. లేదు సొంతంగా వస్తే హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేసుకోవటం, ఆ రోజున ఏకభుక్తం అంటే ఒక పూటనే భోజనం చేయటం, సాధ్యమైనంత వరకు మంగళవారం నియమాన్ని పాటించడం అనేటటువంటిది మొదటి సూచన. రెండవది శనివారం. శనివారం రోజున నవగ్రహాలలో శనైశ్చరుడికి పశ్చిమంగా ఉంటాడు. శనైశ్చరుడు మనకందరికీ తెలుసు. ఆయనకి మీకు మీరే స్వయంగా తైలాభిషేకాన్ని చేసుకోవటం, ఆ రోజున నూనెతో వండినటువంటి పదార్థాలు తినకుండా ఏకభుక్తంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించి శనివార నియమాన్ని చేసుకోవటం. అలానే శనివారం రోజున మేషరాశి వారు చేసినటువంటి శనైశ్వరుడు యొక్క తైలాభిషేకం చేశాక ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే గనక పిండి దీపము, అంటే బియ్య పిండిలో నల్ల నువ్వులను కలిపి ప్రమిదలాగా చేసుకొని దానిలో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకొని ఆ ఒత్తిని నువ్వుల నూనెతోటి వెలిగించి దీపారాధన చేసి శనైశ్వరుడి దగ్గర పెట్టి ఆ యొక్క స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మేషరాశి వారు మంగళవారము శనివారము ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలి. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన, ప్రతినిత్యము కూడా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు స్నానము చేసి వంట చేయండి. చాలా మంది స్త్రీలు ఒక సమస్యను చెప్తూ ఉంటారు. ఏమిటంటే కనుక మా మాటని ఎవరు వింటలేదండి, మా కుటుంబంలో మా భర్త మా మాట వింటలేదు, పిల్లలు చెప్పిన మాట వింటలేదు అనేటటువంటి సమస్యతోటి మా దగ్గరకు వస్తుంటారు. కాబట్టి మేషరాశిలో కానివ్వండి, మేషాది మీనరాశులు ఉన్నటువంటి 12 రాశుల వాళ్ళు కూడా స్త్రీమూర్తులు ఈ జూన్ నెలలో మీరు ప్రతినిత్యము కూడా స్నానము చేసి వంట చేయండి. తద్వారా మీ కుటుంబం అంతా కూడా మీ మాటకి విలువిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. అలానే ఆదివారం మాంసాహారాన్ని మానేయండి. ఇవి 2 అన్ని రాసుల వాళ్ళు కూడా ప్రాథమికంగా పాటించవలసినటువంటి సూచనలు. దాంతో పాటుగా మంగళ శనివారాలు నియమంగా పెట్టుకోవటం ద్వారా ఈ యొక్క మేషరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో నిమ్మడొప్పలో దీపారాధన చేసుకుని ఒక నిమ్మకాయని కట్ చేస్తే 2 చెక్కలు వస్తాయి. నిమ్మరసాన్ని పిండేసి వెనక్కి తిప్పి అవకాశం ఉంటే ఆవ నూనె లేదా ఆవు నెయ్యి, ఈ 2లో ఏదైనా పర్వాలేదు, దానితోటి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించుకొని ఆ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మాత్రమే యొక్క దీపారాధన చేసి అక్కడే కూర్చొని దీపారాధన వెలిగించుకొని అక్కడే కూర్చొని
వీలైతే లలితా సహస్రనామాన్ని గురుముఖంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు చదువుకోవచ్చు. లేదంటే కనుక దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని చదువుకోవచ్చు. అది కూడా తెలియనటువంటి వాళ్ళు, చేతగానటువంటి వారు కనీసం శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా చదువుకోవడం ద్వారా, శుక్రవారం నియమాన్ని మీరు పాటించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడం కొరకు వీరు చేయవలసినటువంటి పరిహారం బుధవారం రోజున వీరు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలు, రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం కానీ ఏవైనా పర్వాలేదు, విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆరాధన వీరు చేయటం. రామాలయంలో రామచంద్రమూర్తికి బుధవారం రోజున తులసీ దళములతోటి అర్చన చేయించుకోవటం, లేదా రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటం ద్వారా మిథున రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ యొక్క జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటకం. ఈ యొక్క కర్కాటక రాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వీరు ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, వీలైతే రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. అవకాశం లేనటువంటి వాళ్ళు శివాయ గురవే నమః అనేటటువంటి నామాన్ని చక్కగా వీలైన సార్లు చదువుకోండి. సోమవారం నియమం చేయండి. సోమవారాన్ని ఉపవాస ధర్మం పాటించండి. తద్వారా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం వచ్చి ఆదివారం నియమము. ప్రతి ఆదివారం రోజున, లేదు వీలైతే ప్రతి రోజున కూడా ఒక చిన్న గాజు గిన్నెలో బెల్లము, మంచి బెల్లం వేసి, ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లం వేసి నిండా నీళ్లు పోసి సూర్యకిరణాలు పడేలాగా ఉంచి సూర్యాయ నమః అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకొని ఆ యొక్క తీర్థంగా తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు జూన్ నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కన్యారాశి వారు. కన్యారాశి వారు జూన్ నెలలో మంచి ఫలితాలు పొందడానికి చేయవలసినటువంటి పరిహారం గురువారం రోజున కన్యారాశి వారు వీలైనంత వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన, అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన మీరు చేయటం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రం కావచ్చు, ఇలాంటివి ఏవి చేసుకున్నా సరే కన్యారాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి వారు. తులారాశి వారు శుక్రవారం చేయాలి. తులారాశి వారు శుక్రవారం రోజున చేసేటటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ యొక్క పరిహారం తులారాశి వారి యొక్క గమనాన్ని మారుస్తుంది. ఏమిటి ఆ యొక్క పరిహారం అంటే, తులారాశి వారు ప్రతి శుక్రవారము కూడా ఉదయం పూటన నిత్య విధి, అంటే నిత్య కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాతకి చక్కగా ఒక చోటను కూర్చొని ఒక మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి. ఆ మట్టి ప్రమిదలో చేసినటువంటి దీపారాధన చేసుకొని ఆ దీపం దగ్గరే కూర్చొని అక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే గనక చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారిని మీరు ఆరాధన చేయాలి. తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని, వచ్చిన వాళ్ళు కరావలంబ స్తోత్రం చదువుకోవచ్చు, లేదా లక్ష్మీ నృసింహాయ నమః అనేటటువంటి పరిహారాన్ని, ఆ యొక్క నామాన్ని మీరు చదువుకోవడం ద్వారా తులారాశి వారు విశేషమైన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు మంగళవారం నియమం చేయండి. మంగళవారం రోజున మధ్యాహ్నం వచ్చినటువంటి సమయంలో 2 గంటల నుంచి 4 గంటల సమయం
లేదా 3:30 నుంచి 4 గంటల సమయం కాలంలో 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మీరు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం కావచ్చు లేదా మీ ఇంట్లో కావచ్చు, ముందు మంగళవారం ఉపవాసంగా ఉంటూ సాయంకాలం 3 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో మీరు నిమ్మ డొప్పలో దీపారాధన చేయడం ద్వారా ఆ నిమ్మకాయని కట్ చేసి రసం తీసేసి నిమ్మ చెక్కని వెనక్కి తిప్పి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతోటి దీపాన్ని వెలిగించుకొని అక్కడే కూర్చొని దుర్గాదేవి యొక్క ఆరాధన చేయవలను. దుర్గాయై నమః అనొచ్చు, లేదా దుర్గా ద్వాత్రిశన్నమాలా స్తోత్రం అని ఉంటుంది, అదేనా చదువుకోవచ్చు. లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఏదొస్తే అది చేసుకోవచ్చు. తద్వారా మెరుగైన ఫలితాలను ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ప్రతి రోజు కూడాను జూన్ నెల మొత్తం కూడా ప్రతిరోజు ధనస్సు రాశి వారు ఉదయాన్ని స్నానాధికారాన్ని కూడా ముగించుకొని ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా జటాధరం పాండురంగం అనేటటువంటి నామంతో మొదలైనటువంటి దత్తాత్రేయ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవచ్చు. లేదా వీలు కానటువంటి వారు కనీసం గురువారం రోజున అయినా సరే గురువార నియమాన్ని ధనుసు రాశి వారు పాటిస్తూ దత్తాత్రేయుడి యొక్క నామాన్ని చదువుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అవకాశం ఉన్నటువంటి వారు శనగలను దేవాలయంలో పంచిపెట్టడం ద్వారా గురువారం రోజున విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి వారు శనివారం నియమం చేయండి. శనివారం రోజున ఏకభుక్త ఉండండి. శనివారం రోజున వీలైతే అవకాశం ఉన్నటువంటి వారు శనివారం రోజున వెంకటేశ్వర వజ్ర కవచము ఆ యొక్క వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు పొందొచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు 2 రోజులు నియమం చేయవలసి ఉన్నది. మొదటిది శుక్రవారము, రెండవది శనివారము కూడా. ఈ 2 రోజులు కూడా నియమం చేయండి. శుక్రవారం రోజున 10:30 నుంచి 12 గంటల కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన కనకధార స్తోత్రం కానివ్వండి, లేదా లలిత సహస్రనామ స్తోత్రం కానివ్వండి, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో చేయండి. ఆ రోజున ఏకభుక్తంగా ఉండండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి, శుక్రవారం నియమం చేయండి. పులుపు పదార్థాలు కుంభరాశి వారు శుక్రవారం తినకుండా ఉండండి. అలానే శనివారం రోజున శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని పిండి దీపం పెట్టుకొని చక్కగా స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు చేసుకోవచ్చు. అది కూడా వీలు కానటువంటి వారు శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. శనివారం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కుంభరాశి వారు చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు గురువారం నియమం చేయండి. ఏలినాడు శని ప్రభావం ఉన్నది కాబట్టి గురువారం రోజున మీరు చేసినటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో అది ఎలాంటిదయ్యా అంటే కనుక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వారం రోజులను పెట్టుకొని గురు చరిత్ర పారాయణ చేయండి. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అది అవకాశం లేనటువంటి వాళ్ళు గురువారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతిగా వడపప్పు పానకములను నివేదన గావించి లక్ష్మీ నరసింహాయ నమః అనేటటువంటి నామాన్ని చదువుకోవచ్చు. లేదా కరావలంబ స్తోత్రాన్ని చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. తద్వారా మీనరాశి వాళ్ళు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మేషాది మీనరాశుల వారు కూడా ఈ రకమైన ఫలితాలను పరిహారాలను పాటించి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొంది ఆరోగ్యకరమైన ఆనందకరమైన ప్రశాంతకరమైనటువంటి సుఖ జీవనాన్ని జూన్ నెలలో మీరు పొందుదురుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.